హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మళ్ళీ ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో ఆ రోజు వెన్సే బర్త్డే సెలబ్రేషన్స్, ఆ నెక్స్ట్ రోజు బర్త్డే చెప్పాను కదా, ముందు రోజే సెలబ్రేట్ చేస్తున్నామని. అండ్ మార్నింగ్ అంతా ఇంకా కజిన్స్ వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఏం పని చేయకుండా ఉన్నాం అనమాట. మార్నింగ్ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి మొత్తం హడావిడి అయిపోయింది. అండ్ మార్నింగ్ కెవిన్ చాలా సిక్ ఉండే, అయినా సరే ఇంకా చేయాలి కదా, తప్పదు. విన్సీ హర్ట్ అయ్యిద్ది. సో ఎలా కూడా స్టార్ట్ అయితే చేసాము. అండ్ బెలూన్స్ అన్నీ మేమే, ఏ టు సి అన్నీ మేమే తెచ్చుకొని మేమే చేసాము. ఇంట్లో వాళ్ళమే ఆల్మోస్ట్ బెలూన్స్ ఇవన్నీ అయితే నేను చేశాను. అండ్ పిల్లలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారనమాట. నాకైతే ఈ వీడియోస్ అన్నీ తీయడం, వీడియోస్ పోస్ట్ చేయడం ఇవన్నీ ఏదో పనిలాగా కండి, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ జర్నల్ ఫర్ మీ. లైక్ పెద్దయిన తర్వాత పిల్లలు చూసుకోవడానికి, ఓకే మా మమ్మీ డాడీ ఇలా చేశారు, మా అక్క వాళ్ళు ఇలా చేశారు అని చెప్పి చూసుకోవడానికి ఒక జర్నల్ లాగా అనిపిస్తుంది. మనం మంచిగా యూస్ చేసుకుంటే ఇది మంచి ప్లాట్ఫామ్ అనమాట, వేర్ యూ కెన్ డూ ఎ డిజిటల్ జర్నల్ ఫర్ షూర్. నాకైతే అలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వాళ్ళ మేనత్త గారు మా నాన్నగోడలకి బ్రెడ్ హల్వా చేస్తున్నారు. మేనగోడలు తినదు, అయినా సరే చేస్తున్నారు. ఎవ్వరూ అయితే ఖాళీగా లేరు. విన్సీ బర్త్డే రోజు అందరూ ఒక్కొక్క పని చేశారు. లైక్ బెలూన్స్ డెకరేషన్ ఇంకా అంతా మేమే కదా, నేను పిల్లలు కిట్టు మా వరకు మొత్తం చేసేసాం. వంట స్పెషల్గా మామూలుగా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్లోనే అనుకున్నాం, తర్వాత అనిపించింది నాకు స్పెషల్గా అనిపించింది. నాకైతే ఏదైనా పని పెట్టుకొని మళ్ళీ వంట పెట్టుకుంటే నాకు అస్సలు నచ్చదు, నాకు చిరాకు వచ్చేసింది అనమాట. అయితే ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేదా ఈ పని మీద చేయాలి, రెండు కలిపి అన్నీ పెట్టుకొని ఏది సరిగ్గా జరగకుండా ఉండే నాకు ఇష్టం ఉండదు అనమాట. సో నేను 2 days ముందు నుంచే చెప్తున్నాను, నాకైతే క్యాటరింగ్ చేయండి, లేదు మీరు వంట చేస్తాను అంటే మాత్రం మీరైతే చేసుకోండి, నన్ను అయితే ఇన్వాల్వ్ చేయొద్దని గట్టిగా చెప్పాను. సో వాళ్ళు లాస్ట్ మినిట్లో మేమైతే క్యాటరింగ్కి ఇచ్చేసాము. అండ్ ఐటమ్స్ యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను, డిన్నర్ పార్ట్, కానీ అస్సలు కుదరలేదు తెలుసా, ఎందుకంటే వేరే వాళ్ళు చాలామంది వచ్చారు కదా, ఇంకా వాళ్ళకి సర్వ్ చేయడము ఎవరికేం చూసుకోవాల్సి వచ్చేది కదా. సో అలా నాకు తీయడానికి కుదరలేదు. పిల్లలకి చెప్దాం అనుకున్నాను, బట్ పిల్లలు కూడా కుదరలేదు తీయడానికి. సో అందుకనైతే ఇంకా నేను లైట్ తీసుకున్నాను అది. అండ్ Vincey, if you're watching this video, when you grow up, just remember that mommy and daddy loves you so much. అండ్ అన్నయ్య కంటే నువ్వు అంటే పిచ్చి, ఓకేనా? we love you a lot, you are our little princess. I'm so very proud of you, Nana. కెవిన్ ఒక్కసారి రమ్మను. కెవిన్ ఫాస్ట్ గా
కెవిన్ రాలేదని. పాపం వాడు సిక్కున్నాడు కదా, అప్పుడు కూడా సిక్కే ఉన్నాడు. కానీ కొంచెం ఓపిక చేసుకొని రా నాన్న అని చెప్పేసి అనేసరికి యాక్చువల్లీ నేను వదిలేసాను అనమాట. ఎందుకంటే వాడు చాలా నీరసంగా ఉన్నాడు కదా, ఎందుకులే అన్నట్టు వదిలేసాను. బట్ వాళ్ళ డాడీ అయితే వెరీ వెరీ పర్టికులర్ అనమాట. కెవిన్ లేకుండా ఎలా చేస్తామన్నట్టు మళ్ళీ లోపలికి వెళ్ళి కేక్ కట్ చేసే పిల్లని ఆపించి లోపలికి వెళ్ళి కెవిన్ని తీసుకొచ్చాడు. సో కెవిన్ వచ్చాకైతే కేక్ కట్ చేసాము. ఆ పిల్ల కళ్ళల్లో చూసారా ఎంత ఆనందంగా ఉందో. షీ గాట్ ఆల్ షీ వాంటెడ్ అనమాట. అండ్ కేక్ పెట్టించేసిన తర్వాత నేను, వాళ్ళ డాడీ, ఇంకా అన్నయ్య అంతే మాతోనే కేక్ తిందనమాట. ఇంకెవరితో కేక్ తినలేదు. వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు హర్ట్ అయ్యారనమాట, కేక్ పెట్టించుకోలేదని చెప్పేసి. కానీ పిల్లలు ఏంటంటే వాళ్ళు మార్నింగ్ నుంచి బర్త్డే అని చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి స్లోగా నిద్రపోరు. పడుకోబెడదామని ట్రై చేసిన. ఆ రోజు నేను విన్సీని పడుకోబెట్టడానికి చాలా ట్రై చేశాను, కానీ దాన్ని పడుకోలేదు. సో ఆబ్వియస్లీ ఈవినింగ్ ఆ ఎక్సైట్మెంట్ అనేది మెల్లమెల్లగా తగ్గే కొద్దీ వాళ్ళు లిటిల్ ఇరిటేటెడ్గా అవుతారు. సో నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఫోర్స్ చేయను అనమాట. వేరే వాళ్ళు పెట్టించుకోలేదా అలా అనుకున్నా సరే నేనేం ఫోర్స్ చేయను, ఎందుకంటే నాకు తెలుసు ఆ మూమెంట్లో ఎలా ఉంటారో. సో నేను చాలా లైట్ తీసుకుంటాను. సో ఇంకా నేను ఎవరితో కేక్ పెట్టించలేదు, ఎందుకంటే దానికన్నా ముందే ఫొటోస్ దిగింది కాబట్టి నేను ఇంకెవరితో కేక్ పెట్టించకుండా చక్కగా అందరికి కేక్ అయితే కట్ చేసి ఇచ్చేసాను. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ కొన్నాము కొన్ని. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు మళ్ళీ తన ఫేస్లో ఎక్సైట్మెంట్ వచ్చిందనమాట. అండ్ కానీ విన్సీ మాత్రం తరువుగా తన బర్త్డే అయితే ఎంజాయ్ చేసింది. తర్వాత మేమైతే డిన్నర్ చేసి ఇలా యూనో కార్డ్స్ ఆడి ఆ రోజైతే అలా ముగించామన్నమాట. సో అదేంటి వాళ్ళ వ్లాగ్. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. బాబా.